రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈవో తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వేములవాడ ఆలయ అభివృద్ధి పేరిట భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈవో తీరు భక్త భావాలకు విరుద్ధమని, రాజన్న ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. రాజన్న దర్శనాలు ఆపేస్తే మేము ఊరుకోము. అభివృద్ధి అంటే భక్తులు ఇష్టం లేకుండా జరిగే పని కాదు. ఈవో తీరును ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమాలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. వేములవాడలో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ గందరగోళం, భక్తుల ఆందోళనతో వేడెక్కుతోంది వాతావరణం. మరి దీనిపై అధికారుల స్పందన ఏంటో చూడాలి. దర్శనం కూడా మరి ఖచ్చితంగా బీజేపీ దర్శనాలు ఆపితే మాత్రం మేము ఊకోము. రాజన్న దర్శనాలు మరి ఎంతో మంది వేలాది మంది తెలంగాణలో వస్తుంటారు. మరి రాబోయే రోజుల్లో సమ్మక్క సారక్క జాతర వస్తుంది. దాని ముందు కూడా మరి దర్శనం చేసుకున్న చాలా మంది కోడమెక్కల కోసం వస్తుంటారు. మరి ఆలయం అర్ధాంతరంగా ఇది బంద్ చేయడం అనేది సరైనది కాదు. మరి భక్తుల మనోభావాలకి దెబ్బతీస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి ఈ దర్శనాలు ఆపితే మాత్రం మేము ఊరుకునే లేదని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మరి గత కొన్ని రోజుల నుంచి వేములవాడలో గందరగోళం. ఈవో గారు అప్పుడే ప్రెస్ మీట్ పెడతారు. మరి మేము ఎలాంటి సర్క్యులేషన్ ఇవ్వలేదు, వదంతులు నమ్మొద్దు, దేవస్థాన దర్శనాలు నిలిపివేయమని చెప్తారు. మళ్ళీ 2 రోజులకే ప్రెస్ నోట్ ఇస్తారు. ఇక్కడికి వెళ్ళి భీమనగుల్లి రోజు మంచి రోజు ఉందని చెప్పి అక్కడ ఓన్లీ మొక్కులు నడిపిస్తామని. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అలాగే మళ్ళీ సాయంత్రం వరకు ప్రెస్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం, ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేయడం. అసలు ఏం చేస్తారు మీరు? అభివృద్ధి పేరిట ఆలయాన్ని ఆగం చేయడం తప్ప ఈ ఈవో గారు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారో అర్థమైతలేదు. మొన్న కూడా మేము దేవస్థానంలో లడ్డు గురించి మేము ఒకసారి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మొత్తం మేము ప్రత్యేకించి చూసి విజువల్ తీసుకొని వాళ్ళ ఎంప్లాయ్ తోటి కూడా వివరణ ఇప్పించడం జరిగింది ప్రెస్కు. మళ్ళీ ఎంప్లాయీని అందరినీ ఆగం చేయడం, ప్రెస్ వాళ్ళను బెదిరియడం, ఇదంతా ఎటుపోతుంది ఈవో గారు? అసలు మీరు చేస్తున్న పరిస్థితులు ఏందో ఒకసారి గ్రహించుర్రి. మళ్ళీ ఏమన్నా అంటేనే మమ్మల్ని చేయనిస్తున్నారు అని చెప్పి అంటుర్రు. మీ గందరగోళ పరిస్థితి వల్ల ఆలయ ప్రతిష్ట దెబ్బతింటే మాత్రం మేము ఊరుకోము. మీ బెదిరింపులకు కేవలం భయపడేది కూడా లేదని కూడా ప్రముఖంగా తెలియజేస్తున్నాం. కూడా కాకుండా ప్రజలను చైతన్యపరిచి మరి అందరి సంఘీభావం తీసుకొని చాకచక్యంగా ఇది దర్శనం కూడా మరి ఖచ్చితంగా బీజేపీ దర్శనాలు ఆపితే మాత్రం